హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పట్నం పిల్ల మనీషా. రంజాన్ హాలిడేస్కి మేము బహ్రెయిన్లో ఉన్న డెల్మోనియా మాల్లో ఎక్వేరియం చూడడానికి వెళ్తున్నామని ఒక 2 వీడియోస్ చేశాను కదండి, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1లో అయితే మేము ఇంటి దగ్గర నుంచి మాల్కి ఎలా వెళ్తున్నామో, ఆ రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయని ఒక వీడియో చేశానండి. నెక్స్ట్ వీడియో అయితే ఆ మాల్ చుట్టూ అంతా ఎలా ఉంటుంది, లోపల ఫిష్ ఎక్వేరియం అదంతా ఒక వీడియో చేశాను. ఆ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇది దాని కంటిన్యూ వీడియో అండి, పార్ట్ 3. ఇందులో ఏంటంటే ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ మాల్లో అదంతా మొత్తం చూపించాను. ఇక్కడ ఇలాంటి పిక్చర్స్ అన్నీ ఇలా రౌండ్గా మధ్యలో మాల్ చుట్టూ పెట్టారండి. ఇవన్నీ పిల్లలకి అయితే బాగా తెలుస్తాయి. నాకు అంత ఏ పిక్చర్స్ అనేవి అంత ఐడియా లేదు, ఒకటో రెండో తెలుసు అంతే. తో పాటు మా అమ్మాయి ఇచ్చే పోజులు కూడా చూడండి, అలా ఇంకేంటి అంత సీరియస్గా చూసేస్తుంది మరి. ఇవన్నీ స్పైడర్ మ్యాన్స్లా ఉన్నాయి. అమ్మో, ఇది చూడండి ఎంత ఉందో. నేను ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లోనే పెట్టేద్దామని చూశానండి, కానీ చాలా లెంత్ అయిపోతుందని మానేశాను. నేను ప్రతిదీ ఈ మాల్లో ఏది ఉందని ప్రతిదీ క్యాప్చర్ చేశాను. ప్రతి ఒక్కటి ఎలా ఉందని మీకు చూపించాలని అనుకున్నానండి. మా హస్బెండ్ ఫోన్ కార్లో పెట్టి మర్చిపోయారని తీసుకురావడానికి వెళ్ళారన్నమాట. ఇక్కడ ఇవన్నీ పెర్ఫ్యూమ్స్ అండి, ఇవన్నీ పెర్ఫ్యూమ్సే. ఈ మాల్లో షాపింగ్ మాల్స్ అవి పెద్ద అయితే లేదు, చాలా తక్కువే ఉన్నాయి. ఎక్కువ ఇలాంటివే ఉన్నాయన్నమాట. షాపింగ్స్ అవి చాలా తక్కువనే ఉన్నాయి. ఇది లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, సో ఇలాంటివే ఇంకా ఉన్నాయి చూడండి పిక్చర్స్ అవి. ఇక్కడ ఇలా కింద నుంచి పైకి ఇలా తీయడానికి సరిగా రావట్లేదని పై స్టేర్కి వెళ్ళి మళ్ళీ తీసానండి. ఇంకా వస్తాయి అలాంటి వీడియోస్. ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అవేనండి. ఇవన్నీ చేత్తో వేసినవంట, చాలా బాగున్నాయి. కాదు ఏదో బిల్డింగ్ పిక్చర్లా ఉన్నాయి. ఇదేదో ఇలా ఒక హోటల్లో కూర్చున్నట్టు అలా అనిపిస్తుంది నాకైతే. ఈ పెయింటింగ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక 50 అబవ్ నుంచి 1 lakh మధ్యలో ఉన్నాయండి ఒక్కొక్క పెయింటింగ్ వచ్చేసి. ఇలా మధ్య మధ్యలో ఏయో ఒక ఇవేమో డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, ఏదో థ్రెడ్ కింద, మరి అది దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఏదో డిఫరెంట్గా దారాలు దారాలు పెట్టి ఏదో చేశారు, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఏదో చిన్న ఫోటో సెక్షన్ కింద ఏదో జరుగుతుంది, వీళ్ళిద్దరికి ఫోటోలు తీసేస్తున్నారు చెరుకు కుర్చీలో కూర్చోబెట్టి. ఇలాంటి బొమ్మలు కూడా ఉన్నాయండి ఇక్కడ, మరి అవేంటో. ఇదేమో షిప్, పిలకల్లా ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇది కూడా పెయింటింగేనండి, బాగుంది కదా. ఇది కూడా అంతే, కానీ దీనికి కాస్ట్ రాయలేనట్టుంది, పక్కన ఏం లేదు కదా. ఇదిగో ఇలా ఉందండి పిక్చరు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి టీ ఏమో ఏదో పోసేస్తున్నారు, నాకు టీ అలవాట్లేదు కదా, అందుకే నేను తాగలేదు. ఇక పిక్చర్స్ చూసారు, ఇందులో కొంచెం క్లియర్గా బాగా కనిపిస్తున్నాయి. ఇవేనండి పైన సీలింగ్ మీద ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం బాగా కనిపిస్తుంది కదా, కింద నుంచి కుదరలేదు తీయడానికి. ఇంకా ఇలాంటివి ఉంటాయి చూడండి, పైనుంచి తీస్తే ఇలా అయితే కనిపిస్తుంది. మేము ఇక్కడే ఒక వీడియో తీసుకున్నాం కదా, అది షార్ట్లో పోస్ట్ చేశాను. ఇదంతా ఇక్కడ స్కేటింగ్ ఆడతారండి పిల్లలు, అది ఇంకా ఇలా స్మూత్ అంటున్నారు. ఇంకా ఆడట్లేదు, కాసేపు ఆగితే స్టార్ట్ చేస్తున్నారు. మాకు కిందకి వెళ్ళేసరికి సౌండ్లు వచ్చినాయి, కానీ ఇంకా మళ్ళీ పైకి వెళ్ళలేదు. తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు తీయచ్చులే అని. ఇక్కడ స్కేటింగ్ ఆడతారన్నమాట, టికెట్ ఉంటుంది దానికి కూడా. అయితే నేను అనుకున్నది ఒకటి అయితే కంప్లీట్ చేశానండి. ఈ మాల్ మొత్తం మీ అందరికీ చూపించాలి అనుకున్నాను, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని సక్సెస్ఫుల్గా అదైతే కంప్లీట్ చేశాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరి వరకు చూస్తున్నందుకు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒరిజినల్ సౌండ్ ఎలా ఉంటుందో మీరు వింటారని నేను అక్కడ మ్యూట్ చేయలేదండి. ఇంకా మనోడు అక్కడ ఇందాక ఫోటోలు తీసుకుంటా బెలూన్ అక్కడ పెట్టి మర్చిపోయి వచ్చాడు, అందుకే కంగారుగా వచ్చేస్తున్నాడు. ఇంకా మాల్ అంతా తిరిగి తిరిగి అలసిపోయాం కదా. ఇక్కడ కాఫీయో టీయో తెలియదు కానండి, అరబిక్ వాళ్ళది గహ్వా అని అంటారు, అది కొంచెం తాగాము. హలో గైస్, ప్లీజ్ సపోర్టింగ్ టు మై మదర్ ఛానల్. థ్యాంక్ యూ.